వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజ్ నగర్ లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ని జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోటిపాటి లక్ష్మి ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, యువత సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని మన యువనేత, మన అందరి స్ఫూర్తి నేత, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మన కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు నిరంతర విద్య, ఉపాధి, నైపుణ్యత, క్రీడా స్ఫూర్తి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా పరుగులు తీపిస్తున్నారు. ముందుగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ శివరాజ్ నగర్ లో ఏర్పాటు చేసే క్రికెట్ స్టేడియం ని విజిట్ చేయడానికి, అట్లాగే వారి సపోర్ట్ అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దర్శిలో 11 నుంచి 25 ఏళ్ల వయసు గల యువత ఎంతో మంది ఉన్నారు. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ అవకాశాలు లేక, సదుపాయాలు లేక ఓపెన్ ప్లేసుల్లో ప్రాక్టీస్ చేసుకోవడం, లేదా అద్దంకి ఒంగోలుకి వెళ్ళటం, వివిధ రకాల స్పోర్ట్స్ గాను అది చూసి గమనించి ఇక్కడ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎంఆర్ఓ గారికి, దానికి పూర్తి సహకారం ఇచ్చిన కలెక్టర్ గారికి అట్లా ఇస్తున్నాము. శివరాజ్ నగర్ లో కూడా ఈ స్టేడియం రావటం ఇక్కడ వాసులకు రేపు ఎంప్లాయ్మెంట్ పరిధిలో కానీ, ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్ కానీ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక్కటే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడో నిలిచిపోయిన స్పోర్ట్స్ స్టేడియం ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. సో దర్శిలో యువతకు అన్ని రకాలుగా మేము అండగా ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ వల్ల హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి స్పోర్ట్, ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అన్ని సదుపాయాలు ఉంటాయి. క్రికెట్ స్టేడియంలో కానీ, మనం దర్శిలో చేసిన స్పోర్ట్స్ స్టేడియంలో కానీ ప్రాపర్ ట్రైనింగ్ అవి ఉంటే వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళొచ్చు. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి. ఇలా మేము ఎప్పుడు కూడా దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా కష్టపడి మేము అన్ని విధాలుగా అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికే చూస్తున్నాము. ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మేము ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఫర్దర్ గా అవసరమైన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా కోచ్ విషయంలో కానీ వాళ్ళ సంపూర్ణ సహకారం అందిస్తాం, వాళ్ళ టీంను పంపిస్తామని కూడా మాకు తెలియజేశారు. ఈ ప్రోగ్రామ్ కి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా ఐడియల్ గా లొకేట్ అయి ఉంది. ఊరికి కొంచెం దూరంగా ఆడుకోవడానికి ఏ విధమైన ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఈ గ్రౌండ్ లో ఈ ఒక గ్రౌండ్ ఫామ్ చేయడం అంటే జస్ట్ జంగిల్ క్లియర్ చేయడమే కాకపోకుండా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వాలి. అందులో భాగంగానే ఒక మంచి గ్రాస్, దీనికి సూటబుల్ గ్రాస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. చుట్టూ లైటింగ్ పెట్టారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్, అది అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం రేపు రాష్ట్రంలో నలుమూలలో కూడా వినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత బాగుంది కాబట్టి ఈ ఫెసిలిటీ, దీని అందరినీ కూడా మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి.